సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు, మోసగాళ్ళ నుంచి, నేరాలు, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. పిల్లలు బాగా చదువుకోవాలని, వాళ్లకు మంచి భవిష్యత్తు ఉండాలని బాధ అయినా హాస్టల్లో వేస్తారు. పండక్కో పబ్బానికో వచ్చిపోతారు. పిల్లల మీద ప్రేమ ఎక్కడ పోతుంది? ఒక నెల రోజులకు సరిపడా చిరుతిళ్ళు పెట్టి మంచిగా ప్యాక్ చేసి పంపిస్తారు హాస్టల్కి. ఓ వారం రోజులంటే ఓకే, ఇన్ని పెట్టి పంపిస్తారు. అవి పాడైనా కూడా వాటి మీద వారికి ఆశ చావక అలాగే పిల్లలు తినేస్తారు. ఆ తర్వాత హాస్పిటల్ బెడ్ ఎక్కేస్తారు. ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం నుంచి వాంతులు, కడుపు నొప్పితో సుమారుగా 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు బాధపడుతున్న సకాలంలో పాఠశాల యాజమాన్యం స్పందించకపోవడంతో బాధిత విద్యార్థుల సంఖ్య పెరిగింది. పండుగ పూట సెలవులకు వెళ్లిన విద్యార్థులు పాఠశాలకు తెచ్చుకున్న తినుబండారాలు, హోమ్ ఫుడ్స్ వల్లే పిల్లలకు వాంతులయ్యాయని ప్రిన్సిపల్ చంద్రబాబు తెలిపారు. అస్వస్థతకు గురైన పిల్లలకు తక్షణమే చికిత్స అందిస్తున్నామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. పొద్దున వచ్చిండు పొద్దున వచ్చింది అన్న అన్ని చూసుకుని చూడండి సార్, ఈ కవర్ చూడండి. డౌట్ ఏంటంటే ఒక పిల్లవాడి ఫుడ్ పాయిజన్ అవుతుంది. 20 మంది పిల్లలకి తీసుకొచ్చింది ఎట్లా అవుతుంది అనేది డౌట్. తెచ్చుకొని మేమందరం కూడా అర్థం కాదు కదా, మీరు ఒక లీగల్ గా వచ్చేసి హ్యాపీగా తినవచ్చు, దానికి ఇబ్బంది ఉండదు. 20-30 మంది మేము వయసు అయిపోయిన వాడు, షుగర్ బీపీ ఉన్నవాడు. మాకు బాడీలో ఇమ్యూనిటీ తక్కువ పిల్లలతో పోలిస్తే. మేమైతే ఈ మార్నింగ్ అశ్విన్లో చెప్పాం, పోలీసులు రైడింగ్ చేస్తే ఎట్లా స్మగ్లింగ్ మెసేజ్ కూడా నాట్ సివియర్. అందుకే అన్న పొద్దునే పోలీసు వాళ్ళు రైడ్ ఎట్లా చేస్తున్నావు పర్లే చెప్పు, ఏం కాదు. మేడం తిడతారా? ఎంతమందికి ఉంటే మామూలుగా దొంగలు ఓ ఇంట్లో దొంగతనం చేశారంటే తాళం వేసి వెళ్ళి ఉండొచ్చు, లేదా ఊరెళ్ళి ఉండొచ్చు, ఇవన్నీ మనం అనుకుంటాం. అదే ఓ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనానికి పాల్పడితే అప్పుడు అనిపిస్తుంది, అంత పెద్ద సెక్యూరిటీ ఉన్న ఆయన ఇంటికే దిక్కు లేకపోతే మనమెంత అని. ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం వైసీపీ శాసనసభ్యులు అనిల్ కుమార్ నివాసంలో చోరీ జరిగింది.
బాపలపాడు మండలం సేరి నరసన్నపాలెం గ్రామంలో ముందడుగు కాలనీలో అనిల్ కుమార్ నివాసం ఉంది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను చెల్లాచెదరుగా పడేశారు. ఉదయాన్నే పని మనిషి సమాచారం ఇవ్వడంతో అనిల్ కుమార్ కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎమ్మెల్యే నివాసానికి పోలీసులు క్లోజ్ టీం సిబ్బంది చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కర్నూలు జిల్లా కోసగిరిలో దారుణం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ పసికందును గుర్తు తెలియని వ్యక్తులు డ్రైనేజ్ కాలువలో పడేసిపోయారు. బీరప్ప గుడి సమీపంలో రైల్వే ట్రాక్ పక్కన ఉన్న డ్రైనేజ్ కాలువలో అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళలో అలా వదిలేసి వెళ్లారు. డ్రైనేజీలో ఆడ శిశువు గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. బొడ్డు గిడ్డు కత్తిరించారా, దారం కూడా ఉన్నది. చెడ్డి గ్యాంగ్ ఈ పేరు చెబితేనే కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు గజ గజ వణికిపోతారు. వాళ్ళ డ్రెస్సింగ్ సపరేట్, కేవలం నిక్కర్ మాత్రమే వేసుకుంటారు, చెప్పులు చేతిలో పట్టుకుంటారు, ఒళ్ళంతా నూనె పూసుకొని ఎవరన్నా పట్టుకుందామన్నా దొరకరు. అడ్డొస్తే అంతే సంగతులు. మన రాష్ట్రంలో అడుగు పెట్టాలని చూసింది ఆ చెడ్డి గ్యాంగ్. మన కాకీల దెబ్బకు భయంతో పత్తా లేకుండా పోయింది. మళ్ళీ ఆ గ్యాంగే తెలంగాణలో ఎంటర్ అయింది అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే సేమ్ టు సేమ్ అలాంటి గ్యాంగే ఆదిలాబాద్లో సీసీ కెమెరాలకు చిక్కింది. వాళ్ళు చెడ్డి గ్యాంగేనా కాదా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో దొంగలు హడలెత్తిస్తున్నారు. మండల కేంద్రంలో విద్యానగర్, సాయినగర్ కాలనీలో 2 ఇళ్ల డోర్లకు డ్రిల్ చేసి ఇళ్లలో చొరబడే ప్రయత్నం చేయగా కుటుంబ సభ్యులు మేల్కోవడంతో పరారైనట్లు తెలుస్తోంది. జిల్లాలో 2 రోజుల్లో 3 ఘటనలు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దొంగలను పట్టుకోవడం కోసం 4 బృందాలతో ఆపరేషన్ కొనసాగుతోంది. గత 2 రోజులలో జైనాథ్, బోధ్ మండలాలలో దొంగల ముఠా దొంగతనాలకు పాల్పడడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక జైనాథ్, బోధ్ మండలంలో సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలతో వారు చెడ్డీ గ్యాంగ్ అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.